ప్రజల సమస్యలకు పరిష్కారం దిశగా ప్రజా దర్బార్ వేదికగా మారుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వచ్చినటువంటి 450 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలను నేరుగా కలుసుకొని వారి సమస్యలను తెలుసుకొని ప్రజా దర్బార్ చక్కని వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. రావులపాడు గ్రామం కొత్తపేట నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను కలుసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇప్పటికే పలు దఫాలుగా కొత్తపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో ప్రజా దర్బార్లు నిర్వహించి గ్రామాల వారీగా గత వారం శుక్రవారం నాడు పల్లెల గ్రామంలో నిర్వహించడం, నేడు రావులపాడు గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్లో ఈనాడు సుమారుగా 445 అప్లికేషన్లు పైబడి రావడం జరిగింది. అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రజలు ప్రజా దర్బార్లో మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. సత్వరం పరిష్కారం చేయగలిగినటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసం అధికారులను కోరడం, ప్రధానంగా సామాన్య ప్రజానికం, పేద ప్రజానికం వారికి కావలసినటువంటి కనీస సౌకర్యాలు, కనీస అవసరాల కోసమే వారు ఎక్కువ దరఖాస్తులు అందివ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజున